తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ఏం చెప్తారు ఈ జర్నీ గురించి, ఇప్పుడున్న సినిమాల గురించి అసలు ఒక మాటలో? సినీ ఫీల్డ్లోకి రావాలనే ఒక ఎయిమ్ తోటి స్టార్ట్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడ ఒక 30-40 ఇయర్స్ ఉండటం అనేది ఇట్స్ బ్లెస్డ్. ఇది ఓకే, అదృష్టం. అది చాలా మంది ఉండలేక సంవత్సరానికి 2 సంవత్సరాలకి వెళ్ళిపోయి డిపార్ట్మెంట్లు మార్చేసి అది లేదని ఇది ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అవును. బట్ మనం అనుకున్న ఫీల్డ్లోనే అనుకున్న డిపార్ట్మెంట్లోనే ఇంకా అదృష్టం కొద్దీ యాక్టింగ్ అనేది ఒకటి వచ్చి దాంట్లో ఆన్సెట్స్ ఉంటున్నాం. మనం సినిమా ఫీల్డ్లోనే ఉంటున్నాం కదా, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అది మనకు అదృష్టం. మనకు వేరే ఉద్యోగం కానీ వేరే వ్యాపారం కానీ ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, ఒక గోల్ తోటి ఒక ఫ్యాషన్ తోటి డ్రీమ్ అనుకుని వచ్చాం. ఓకే. సో ఆ ప్లేస్లో అలా ఉండగలగటం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను నేను. ఓకే, అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్, 19 సంవత్సరాలు ఆల్మోస్ట్ మీ జర్నీ అంతా అలానే అయింది కదా. అవును. అప్పటికి ఇప్పుడున్న టెక్నాలజీని చూస్తే ఏమనిపిస్తుంది? కొంచెం గిల్ట్ ఫీల్ ఉంటుంది అనుకున్నది. అంటే అప్పుడు ఎప్పుడైనా సరే మనం ఉన్న టైంలో ఉండేదాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అవును. ఎందుకంటే అందరికీ సమానంగా ఉండేది అప్పుడు. ఒకళ్ళకి ఏదో వేరే కానీ ఒకళ్ళకి వేరేగా కాకుండా ఎవరైనా అదే టైము డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలి, ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేయాలి, అన్నీ నేర్చుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. అప్పుడు మీడియా లేదు, ఈ షార్ట్ ఫిల్మ్స్ కాన్సెప్ట్ లేదు, టెక్నాలజీ ఈ ఫోన్స్ కూడా రాలేదు. ఓకే. సో అందువల్ల ఫోన్ చేయాలంటే ట్రంకాలేనా? అప్పుడు ట్రంకాలు బుక్ చేయాలి. అప్పుడు ఎంత గొప్ప అంటే మేనేజర్స్కి 10 కంపెనీల ఫోన్ నెంబర్లు అలా కంటూ ఉండేవి, గుర్తు పెట్టుకొని ఉండాలి. ఆర్టిస్ట్లీ కానీ వాళ్ళు అలా చేసేవారు. అవి కూడా 10 డిజిట్స్ నెంబర్స్ అలాగే ఉండేవి. ల్యాండ్ లైన్ కోడ్తో సహా పెట్టాలి కదా, 040 చెన్నై పెట్టాలి. సో అప్పుడు అలాగే ఉండేవారు. ఇప్పుడు అంటే టెక్నాలజీ వచ్చి సుఖం. ఇలాగ మామూలు కాంట్రాక్ట్స్లోకి వెళ్తే సెర్చ్ చేస్తే ఎవరు కావాలితే వాళ్ళది వచ్చేస్తే కొట్టేస్తారు, మాట్లాడతారు. దానికి ఒక ఈజీ పద్ధతి అయిపోయింది. సినిమా ఫీల్డ్లోనే అప్పుడు కంటిన్యూటీ ఉండేది. ఒక పెద్ద బుక్ రాసుకుని ఆ బుక్లో ఆర్టిస్టుల పేర్లు, వాళ్ళ చెవులు దుద్దులు, ఆ బట్టలు ఏ రంగు, ఇలాంటివన్నీ చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు సింపుల్గా ఒక పిక్ తీస్తున్నారు, ఆ పిక్ కింద సీన్ నెంబర్ 22 అంతే అయిపోతుంది. మనిషి రాకపోతే ఏ మనిషిని కూడా పెట్టేస్తున్నారు ఆల్టర్నేటివ్. ఓకే, ఈజీ అయిపోయింది. అంటే ఇది తప్పు అని అన్నగానే పాజిటివ్ గా టెక్నాలజీని వాడుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. నెగిటివ్ గానే వీటికి ఏంటంటే క్యాష్ చేసుకోవటానికి, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, వాళ్ళు న్యూడ్ ఇమేజెస్ తీయటం. కొంతమంది ఇప్పుడు చిరంజీవి గారు కూడా దాని బాధ్యతలే కదా, ఒక వీడియో చేస్తున్నారు. ఈ హీరోయిన్స్ ని యాక్చువల్ గా తలకాయ తగిలిచ్చి అన్ని చేస్తున్నారు. అదంతా చాలా సమాజానికి మంచిది కాదు. ఆ యాంగిల్లో కాకుండా పాజిటివ్ గా ఎన్నో చేయొచ్చు. దానివల్ల ఏమైపోయిందంటే తప్పు చేసిన వాడు కూడా నేను కాదు అక్కడ ఉంది ఏ వీడియో అని చెప్పి అనేస్తున్నారు. తర్వాత ఎస్కేప్ అవడానికి ఉంది. బట్ ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎవరు నమ్మలేకపోతున్నారు. ఈవెన్ రియల్ గా క్రైమ్ చేసిన వాళ్ళు కూడా అది నాది కాదు ఏ అంటున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా నేర్చుకుంటే మంచిది అంటారా? అంటే నేర్చుకుంటే మంచిది కాదు, నేర్చుకోవాలి. ఓకే. ఇప్పుడు ఎలా వెళ్తుందంటే అది, ఇప్పుడు సోహన్ బాబు గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, వాళ్ళ ఫోటో ఉంటే వాళ్ళతో సినిమా తీసేయచ్చు అన్నట్టు ఉంది. ఓకే. వాళ్ళ ఫోటో ఒకటి ఇస్తే చాలు, వాయిస్ కూడా అదే క్లోనింగ్ చేసేస్తుంది. మామూలు సీన్స్లో కూడా ఎవరు కృష్ణ గారు ఇలాగ తోటలోంచి రావాలి, లేకపోతే ఆ కాలంలో దూకాలి, ఎవరినో సేవ్ చేయాలి అని అంటే అదంతా కూడా సాధ్యం. రోజుకి నెలకి వారానికి కూడా టూల్స్ కొత్త వచ్చేసి ఏఐలో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో మీరు చెప్పేదాన్ని బట్టి ముందు రోజుల్లో ఆర్టిస్టులు డేట్లు అక్కర్లేదు, ఏఐలో చేసేయచ్చు వాళ్ళని. అలా కూడా చేస్తారు. ఇప్పుడు కాశీ విశ్వనాథ్ గారు ఎక్కడ అమెరికాలో ఉంటారు, డేట్స్ దొరకలేదు, లేకపోతే నేను ఫోన్ చేసి అడిగితే ₹1,00,000 పర్ డే నా రెమ్యునరేషన్ అంటే లక్ష ఎందుకు 5 నిమిషాల్లో ఏది కాశీ విశ్వనాథ్ వాడేసేయండి అంటే వాడేసేయచ్చు. అలా లైవ్ లో కుదరదు, కేసేస్తారు కదా. చనిపోయిన వాళ్ళని పెట్టి చేయొచ్చు. రీసెంట్ గా నేను దాసనారాయణరావు గారు చేశాను, అది చూశాను నేను. మీరు నేర్చేసుకున్నారు.
నేర్చుకోవటం అంటే ఎడిటింగు అదంతా కాదు. మెయిన్ కాన్సెప్ట్ ఏఐని పాజిటివ్గా వాడి ఏం చేయొచ్చు, ఎలా వాడచ్చు అనేది మనకి ఐడియా ఉంటే, ఇప్పుడు డైరెక్షన్ నాకు వచ్చు అంటే మొత్తం సినిమా అంతా నా ఒక్క చేతుల్లోనే ఉండదు కదా. కాస్ట్యూమర్స్ ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, ఫైట్ మాస్టర్ ఉంటాడు, ఇలా అందరూ ఎలా ఉంటారు. ఏ టెక్నాలజీ తెలిసిన టెక్నీషియన్స్, ఎడిటర్స్ వాళ్ళందరితోటి వాళ్ళ కాన్సెప్ట్ తెలియదు, ఓకే, వాళ్ళకి ఎలా డిజైన్ చేయాలో తెలియదు, వాళ్ళకి ఏ షాట్ తర్వాత ఏ షాట్ పెట్టాలో తెలియదు. సో అదంతా మనకి డైరెక్టర్ని కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ అనుకుని దాని గురించి చెప్పి పాసిబిలిటీ ఉందా, ఇలా చేయాలి, నువ్వు చేసిన దాంట్లో ఈ కరెక్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ వచ్చిన ఒక ఫిగరు ఈ ఫిగర్కి తేడా ఉంది, మొత్తం అంతా ఒకే మనిషిలా ఉండాలి, ఇలాంటివన్నీ చెప్పుకుంటా చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అనేది మొన్న నేను చేసిన ఏవి. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది టాప్ డైరెక్టర్లు ఉన్నారు, మంచి మనవాళ్ళే. కానీ మీరు ఏరుకోరి లంకెబిందెలు విజేంద్రమల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి? అవకాశం ఎవరు ఇవ్వలేక ఆమె దగ్గరికి వెళ్ళారా? లేకపోతే ఏరికోరి కాదు, ఆ నిర్మాత మాకు బాగా క్లోజ్, మా ఊర్లో షూటింగ్ చేశాడు ఆయన, తొలికోడు కూసిందని. దానికి డైరెక్టర్ కె బాలచందర్ గారు. ఓకే. సో నేను ఆయన ద్వారా బాలచందర్ గారి దగ్గరికి వెళ్ళే ఫస్ట్, వెళ్ళి కూర్చొని మాట్లాడితే తప్పకుండా చేద్దిగాను నేను, నా దగ్గర ఈ లోపు నువ్వు ఒక తెలుగు సినిమా చేస్తే నీకు తమిళ్ వచ్చేస్తుంది మాట్లాడడం గట్టని, ఓకే, దాని తర్వాత నా దగ్గరికి వచ్చేద్ది కానీ అని చెప్పి ఆయన సజెషన్ ఇచ్చాడు. కరెక్ట్గా ఆ నిర్మాత ఇప్పుడు విజయ నిర్మల్ గారితో లంకెబిందెలు అనే సినిమా చేస్తున్నారు. సో అయితే ఈ సినిమా చేస్తానని నేను తమిళ్ వచ్చాక నేను బాలచంద్ర గారి దగ్గరికి వెళ్తాను అన్నాను. నాకు తమిళ్ వచ్చేసింది, బాలచంద్ర గారి దగ్గరికి నల్లా తెలియం, ఓకే, పూరా తెలియం. ఓకే. సో ఆయన దగ్గరికి వెళ్ళే ఛాన్సు అంటే ఖాళీ దొరకలేదు నాకు, ఎందుకంటే అంత బిజీగా పనిచేసేవాడిని. ఓకే. ఒకేసారి 2-3 సినిమాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి, అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా అలాగా. ఓకే. అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ గా విజేంద్రమల గారు ఏంటో స్క్రీన్ మీద మనందరం చూసాం, కానీ యాజ్ ఎ డైరెక్టర్ గా ఆమె డైరెక్ట్ చేసే విధానం ఎలా ఉండేది అసలుకి? చాలా అద్భుతం. ఇప్పుడు సక్సెస్ని బట్టి పేరు రావటం అనేది ఉంటుంది. సో ఆవిడ తీసిన సినిమాల్లో కూడా ఒక 10-15% సక్సెస్ ఉంటాయి. ఆవిడ ఏంటంటే పనిరాక్షస్ అనేవారు మేము ఆవిడ దగ్గర పనిచేసేటప్పుడు. ఒక్కొక్క రోజు ప్రొడ్యూసర్స్కి కలిసి వచ్చేలాగా 8-9 సీన్లు కూడా తీసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. మార్నింగ్ 6కి వెళ్తే రాత్రి 12 వరకు కూడా వర్క్ చేసింది. మామూలుగా జనరల్గా హీరోయిన్గా చేసిన ఆవిడకి స్టామినా ఉండదు, లేకపోతే అంత ఏదో సాయంత్రం 6కి ప్యాకప్ చేసేస్తారు అలా ఉంటుంది కదా. ఓకే. ఆవిడ మాత్రం చాలా చాలా బాగా చేసి చాలా ఈజీగా తీసేస్తూ ఉండేది సీన్లు. ఓకే. ఓకే. ఆవిడ దగ్గర చాలా నేర్చుకున్నాం. అంటే నేర్చుకోవటం ఇన్ ద సెన్స్, ఇప్పుడు రకరకాల డైరెక్టర్లు రావచ్చు, క్రియేటివ్గా ఉండొచ్చు, టెక్నికల్గా ఉండొచ్చు, వేరే వేరే రకంగా ఉండొచ్చు. ఆ రోజుల్లో ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా ఒక ప్రాజెక్ట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసి కొంచెం ప్రాఫిట్స్ వచ్చేలా ఎవరు చేస్తారో వాళ్ళందరూ మంచి డైరెక్టర్ల కింద లెక్క అప్పుడు. ఓకే. అలా చాలామంది ఉండేవారు, వాళ్ళలో ఈవిడ కూడా ఒకరు. కానీ మీకు రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్కి ఒక స్టాంప్ వేసేసారు కాశీ విశ్వనాథ్ గారు అంటే, అంతే కదా? ఆల్మోస్ట్ వాళ్ళతో జర్నీ ఒక 16-17 ఇయర్స్ చేసుంటారా? లేదు, రామానాయుడు గారు దగ్గరికి నేను వచ్చి చేసింది 6-7 ఇయర్స్. అది కూడా పరుచూరి వెంకటేశ్వరరావు గారు, మేము కలెక్టర్ గారు అల్లుడు సినిమా చేస్తా ఉంటే ఆ సినిమా క్లైమాక్స్ ప్రాబ్లం వచ్చింది, షూటింగ్ ఆపేశారు. దాంట్లో ఒక మంచి ఐడియా నేను ఇచ్చాను. ఓకే. అది అందరికీ నచ్చి వెంటనే షూటింగ్ చేశారు, ఆ సినిమా కూడా హిట్ అయింది. ఆ టైంలో పరుచూరి వెంకటేశ్వరరావు గారికి నా మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. నువ్వు క్రియేటివ్గా బాగా చెప్తున్నావు, సురేష్లో జాయిన్ అయ్యవచ్చు కదా, జాయిన్ అయితే ఛాన్స్ ఇస్తారు అంటే, నేను నిజమే కదా, మన గోల్ డైరెక్షనే కదా అల్టిమేట్గాని అని చెప్పి, శరత్ గారు నన్ను బాగా చూసేవాడు, ఆయన ఓ బ్రదర్లా చూసుకునేవాడు. సో ఆయన దగ్గర చెప్పేసి అప్పుడు రామనాయుడు గారి దగ్గరికి వచ్చాను. ఏంటి సార్ కలెక్టర్ గారు అల్లుడు క్లైమాక్స్ చేంజ్ ఏంటది? క్లైమాక్స్లో వాణి విశ్వనాథ్ తల్లి వాణిశ్రీ గారు, ఆవిడ ఆల్రెడీ
ఎవడో నవభారత్ బాలాజీకి ఇచ్చి పెళ్లి చేసేస్తూ ఉంటుంది. ఓకే. అంతకు ముందే సుమన్ గారితో వాణి విశ్వనాథ్కి పెళ్లి అవుతుంది. వాళ్ళిద్దరూ బావమరదలు అన్నమాట. ఓకే. సో ఆ విషయం ఎవరన్నా వచ్చి చెప్పాలి, లేకపోతే ఆ విషయం ఆ అమ్మాయి చెప్పి ఆ పెళ్లి చెడగొట్టేసుకుని నేను చేసుకోను అని చెప్పాలి అనేది కాన్సెప్ట్. అది రొటీన్గా డైలాగుల్లో వచ్చి చెప్తే ఏముంటుంది, ఆపండి అని ఒకడు వచ్చి ఆల్రెడీ వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది అనేది చాలా సినిమాల్లో చాలా చూసేసాం. సేమ్ అప్పుడు ఉందిలే బాగా ఫార్మేట్ ఉంది. కానీ కొత్తగా చెప్పాలనే డిస్కషన్ వచ్చింది. సో ఎవరికి ఐడియా రావట్లేదు. గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు, డివి మినార్ అనే హోటల్ ఉంది, అక్కడ కూర్చొని రోజు 2-3 రోజులు సిట్టింగ్ వేసాం. ఓకే. ఓ రోజు నాకు ఫ్లాష్ లాగా ఒక ఐడియా వచ్చి, సార్ పెళ్ళిళ్ళలో టీవీ లైవ్ పెడతా ఉంటారు కదా, ఇప్పుడు అక్కడ మండపంలో పెళ్లి జరుగుతుంది, అది లైవ్లో వస్తూ ఉంటుంది, జనం అందరూ చూస్తూ ఉంటారు. ఓకే. సో సడన్గా వాణి విశ్వనాథ్కి ఎవరికో పెళ్ళి అవుతూ ఉంటే టీవీలో సుమన్ను వాణి విశ్వనాథ్ జరిగిన పెళ్లి క్యాసెట్ వచ్చేసింది అనుకోండి, జనం అందరూ షాక్గా చూస్తారు కదా. ఓకే. 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 చూసి ఇదేంటి ఇది ఆ పెళ్ళేంటి ఈ పెళ్ళేంటి అంటారు కదా. అలాగా వీళ్ళిద్దరు పెళ్లి గురించి తెలిస్తే క్లైమాక్స్ బాగుంటుంది అనగానే వాళ్ళకి నచ్చింది. నచ్చి వెంటనే ఓకే చేశారు. సినిమాలో అదే ఉంటుంది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.